దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానం, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము మనము ఇది చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఇది వాగ్దానం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్లో మనం చూసుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, కొరింథియన్స్ చాప్టర్ 1:8. హీ విల్ కీప్ యూ స్ట్రాంగ్ టు ద ఎండ్. ఆయన మిమ్మల్ని అంతము వరకు బలముగా ఉంచును. సో దట్ యు విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్లేమ్ ఆన్ ద డే వెన్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రిటర్న్స్. అంటే ఆయన, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చు వరకు నిరపరాధులముగా నిర్దోషులముగా ఉండునట్లు ఆయన మనకి సామర్థ్యము కలుగచేయును. ఇది వాక్యము. ఇక్కడ ఇవ్వబడిన వాక్యము మళ్ళా ఒకసారి చూసి ధ్యానం చేసుకుంటే, పౌలు రాస్తున్నాడు ఎవరికి? కొరింథీలో ఉన్న పట్టణమునకు. పత్రికలు ఎలా చూడాలి అంటే, ఎవరికి రాస్తున్నాడు, ముగింపు ఏ విధముగా ముగించాడు, బాడీ సబ్జెక్టు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో విగ్రహాలకు అర్పించిన దాని విషయం కావచ్చు, విడాకుల కోసం కావచ్చు, వివాహముల కోసం కావచ్చు, ఎన్నో విషయాలు మరి ఇందులో మనకి ప్రభుల వారి యొక్క వాక్యాలు మనకి బోధించేవిగా ఉన్నాయి. అయితే ఈరోజు మనకి ఇవ్వబడుతున్న వాగ్దానం మరి ఒకసారి చూసుకుంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు. అంటే ఎలా ఆలోచించవచ్చు అంటే, రెండవ రాకడ అనొచ్చు, లేకపోతే నీకు నాకు ఇవ్వబడిన కాలంలో ప్రభువు దర్శించిన దర్శన సమయము, ఇంకా ఎన్నో విషయాలు మనం చెప్పొచ్చు. అయితే మీరు నిరపరాధులై ఉండునట్లు, ఇక్కడ భావం ఏంటి? ఆయన వచ్చి చూచినప్పుడు మనము ఏ విధముగా ఉండాలని ఆశపడుతున్నాము? నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంటే ఎప్పటి వరకు? ప్రారంభము అందరూ ప్రారంభిస్తాం కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము చూచినప్పుడు మోషే గురించే అందరూ మొదట చెప్తారు. కారణం ఏంటంటే, యెహోషువాకి అప్పగించు అంటారు. రెండవది ఏలియాకి చెప్పు అంటారు. ఎందుకు? ఎలీషాకి ఇచ్చేయమంటాడు. ఈ మోషే ఏలియాలు ఇద్దరూ కూడా రూపాంతర కొండ మీదకి వచ్చి యేసు ప్రభు వారికి చెప్తారు, మేము ప్రారంభించాము మాకు ఇవ్వబడిన పరిచర్యను, అయితే మేము ముగించలేకపోయాము, కనుక నీవు కూడా ఎంత మాత్రం మధ్యలో వదిలేయొద్దు అన్నప్పుడు, ఆ టెన్షన్లో కూడా యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఎంతగా ఆయన మరి చెమట రక్త బిందువులుగా మారే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఎంతో మంది చెప్పొచ్చు, కానీ అంటే మాట మీద నిలబడే జనాంగము మాట్లాడతారు, కానీ నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు అందరూ వదిలేసి, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. నిజంగా మన జీవితంలో ఎంతో మందిని నమ్ముతూ ఉంటాం కదా, వీరు అంతము వరకు ఉంటారని. మన జీవితంలో 3 దశలు తెలుసు కదా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. నిజంగా వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనే కదా చిన్నపిల్లల్ని మంచి యుక్త వయసులో చేస్తాం. దేవుడు కూడా అదే చూస్తూ ఉంటాడు కదా. ఒక వ్యక్తి స్థిరపడవలసింది ఎప్పుడూ కూడా వృద్ధాప్యంలో తాను ఏ విధంగా బ్రతుకుతున్నాడని. అందుకే కదా LIC 2 చేతులు పెట్టి మధ్యలో దీపం పెడుతుంది. అంటే నీవు చనిపోయినప్పుడు నీ బిడ్డలకి ఇస్తాను అంటుంది. అంటే ప్రభువునందు ప్రియులరా, అంటే మనము ప్రారంభించినప్పుడు కాదంట, ముగింపులోనే బహుమానాలు ఉంటాయి కదా. నిజంగా ఒక దిన ప్రారంభము కంటే దిన ముగింపు ఎంతో మేలు కదా. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు కదా. కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్న సబ్జెక్టు అంతము. ఇప్పుడు ఏంటి? స్థిరపరచబడుట. ఇవి రెండు మనము నేర్చుకోబోతున్నాం. ఓకేనా? రైట్. అంతము వరకు అంటే అర్థం ఏంటంటే,
ఏదైనా ఒక విషయం, ఎగ్జాంపుల్కి యేసు ప్రభువారు ఆ యొక్క శిష్యుల విషయంలో ఒక మంచి మాట మాట్లాడారు. అది చాలా నచ్చుతుంది. అక్కడి నుంచి మనము మొదలు పెడదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని, కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన యేసు ప్రభువారి సైతము అంటే మనం ఏం చెప్పచ్చు, వాడు నాశనమునకు పాత్రుడు కనుక ప్రభువునందు ప్రియులరా ఏమైపోయాడు, నాశనమే కోరుకున్నాడు. అభ్యంతరములు తప్పక వస్తాయి, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అంటే ఎలా ఉంటుందంటే మనము శక్తికి మించి ఎదుటివానికి అర్థమయ్యేటట్లుగా మనము ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ చిన్న మెదడులో ఆ యొక్క ఏదైతే వేపకాయంత వెర్రి ఉండిపోతుందో ఈ స్వభావము అనేది ఉంది చూశారు, దానిని మార్చుట ఎవరి తరము కూడా కాదు. అందుకే నికోదేముతో యేసుప్రభు వారు ఏమంటారు, ఒకడు నూతనముగా జన్మిస్తే తప్ప బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటంటే ఎప్పుడైతే స్వాభావికముగా మనము అడాప్ట్ చేసుకునేది ఈ సంస్కృతి కావచ్చు, ఈ మాటలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. అయితే ప్రతి స్థితికి దేవుడు చాలినవాడు. ఏ విధంగా చెప్పచ్చు, ఉదాహరణకి స్నేహితులు నాకు బోల్డ్ మంది అంటాం కదా. స్నేహితులు ఎలా వస్తారు, స్నేహం అనేది ఎలా జరుగుతుంది? ఒకటి, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట కలవడం వల్ల. రెండవది, ఎక్కువ చదువుచున్న ఆ యొక్క అంటే వెళ్ళిన స్కూల్ని బట్టి, కాలేజీని బట్టి, ఆయా ఇన్స్టిట్యూట్లను బట్టి. మూడవది, పనిచేస్తున్న స్థలంలో. నిజంగా నేను అనేక మందిని చూశాను, వాళ్ళకి కనీసం స్నేహితులు అన్న వాళ్ళు లేరు. కనుక ప్రభువునందు ప్రియులరా, స్నేహితులు పక్కన పెడితే దేవుడు మనిషిని సోషల్ బీయింగ్ అంటే సామాజిక అంటే ఈ రోజున సోషల్ మీడియా ఎంతగా స్నేహితుల్ని ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది. ఒకటి ఫేస్బుక్, రెండవది ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫాము ఎన్నో ఉన్నాయి కదా. అంటే ఎక్కడో వెతుక్కొని ఎంతో మంది వెళ్ళి వాళ్ళని నమ్మి మోసపోతున్నారు కదా. ముఖ్యంగా ఈ మీడియా ఆ యొక్క సినిమాలో చూసిన ఆ క్యారెక్టర్ని బట్టి అది వాళ్ళు నటిస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళతో పరిచయం చేసుకొని అది నిజము అని చెప్పి ఎంతో మంది మోసపోతున్నారు కదా. అంటే నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఒక వ్యక్తి ఎటువంటి వాడో తెలియాలి అంటే పైరూపం కాదు కదా. అతనితో ఏ రోజన్నా సహవాసం చేశావా? ఈ రోజున ఒక సేవకుడి ఫోటో పెట్టి దాని మీద సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము ఏ విధముగా మనము చెప్పగలుగుతున్నాము? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పత్రికలు. కనుక ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మనకి ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని మనము చూస్తే, అడ్రస్సింగ్ ఎలా ఉండాలి? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడితిని. మొట్టమొదట దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చి ఉన్నాడు, మనము ఏ విశ్వాసం మీద కట్టబడుతున్నాము. అందరము చెప్తా ఉంటాం కదా, సత్యవాక్యం నేనే చెప్తున్నానని. కాదే, దేవుడు అనేకమైన కృపావరాలు ఇచ్చాడే, అనేకమైన పరిచర్యలు ఇచ్చాడే. మరి నిన్ను దేని బట్టి దేవుడు పిలుస్తున్నాడు? ఏ విధమైన వాక్యం చెప్పమంటున్నాడు? నిన్ను రక్షణ వాక్యం చెప్పమంటున్నాడా? విడుదల వాక్యం చెప్పమంటున్నాడా? లేకపోతే ఎథిక్స్ అంటే నీతి సూత్రాలు చెప్పమంటున్నాడా? అందరూ డిబేట్లకి పోవడమేనా? నిజంగానే కదా. దేవుడు మనకి ఇవ్వబడిన ఆ పరిచర్య ఏంటో మనం గుర్తించగలిగితే, ఉదాహరణకి నువ్వు ఐటీఐ చదివావు అనుకోండి, వర్కర్వి అవుతావు. డిప్లొమా చదివావు అనుకోండి, సూపర్వైజర్ అవుతావు. అయితే ఇప్పుడు బీటెక్ చదివావు అనుకోండి, ఇంజనీర్ అవుతావు, లేకపోతే మేనేజర్ అవ్వచ్చు. కానీ మాస్టర్స్ చేసావు అనుకోండి, మేనేజర్ కావాలి, నీ కింద అంతమంది ఉంటారు.
అంటే నీ గ్రేడ్ని బట్టి నీ జీతం ఆధారపడి ఉంటుంది కదా. కానీ మనము దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మనమే హయ్యర్ గ్రేడ్లో ఉంటూ ఉంటాం. నిజంగా దేవుని వాక్యాలు మనము అర్థం చేసుకుంటే, అంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతున్నాయి, దేవుడు ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు. అంటే సంఘములో ఎవరికి రాస్తున్నాడు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. మనం పరిశుద్ధులము కాదు సుమా, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఏమని చెప్తున్నాడు? మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున గ్రీటింగ్స్ చెప్తాడు. ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని చెప్పి రాయునది అని చెప్తూ, గ్రీటింగ్స్ చెప్తూ ఏమని చెప్తున్నాడు? మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఎప్పుడైతే మనము ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయములో, అంటే ఉపదేశములో, రెండవది జ్ఞానములో ఐశ్వర్యవంతులు అయితిరి కనుక కృపావరమునందు లోపము లేక యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం అని చెబుతూ, దేవుని సహవాసం అంటే ప్రభువుల యొక్క సహవాసమునకు పిలిచిన తండ్రి నమ్మదగినవాడు. అంటే ప్రభువునందు ప్రియులరా, మనము అందరము కూడా యేసు క్రీస్తు సారూప్యము కలగడానికి, యేసు క్రీస్తు మనస్సు ధరించడానికి ఈ పత్రికలు చెప్పబడుతున్నాయి. ఉదాహరణకి ఆదికాండము 12వ అధ్యాయంలో ఆ యొక్క అబ్రామును దేవుడు పిలిచి నేను చూపించబోయే స్థలమునకు వెళ్ళమంటాడు. ఎన్నో కరువులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ప్రయాణం ప్రారంభించబడింది. గొప్ప వాగ్దానం, 7-fold బ్లెస్సింగ్ ఉంటుంది అక్కడ. అయితే 17వ అధ్యాయం 1వ వచనం మనం చూచినప్పుడు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎంత? 99 సంవత్సరాలు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షడాయ్, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెబుతూ, ఇక్కడ నడుచుచు, అక్కడ నడక ప్రారంభమైంది, ఇక్కడ నడుచుచు అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అక్కడ ఏమని చెప్తున్నాడు? నిబంధన చేస్తున్నాడు. అంటే ప్రభువునందు ప్రియులరా, యెషయా గ్రంథం మనం చూచినప్పుడు 5 అధ్యాయాలు, 5వ అధ్యాయము ఆ ద్రాక్ష తోట కోసం కూడా రాస్తాడు యెషయా ప్రవక్త. అయితే 6వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య ఉన్నాను అంటాడు. అంటే మన జీవితంలో దావీదుని దేవుడు పిలిచి గొర్రెల దొడ్డిలోంచి తీసి ఎంతగా ఆ యొక్క 1 సమూయేలు 18:9 నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నిజముగా ప్రారంభమైంది పరిచయాలు. ఆకాశానికి ఎత్తారు, ప్యాలెస్లోకి తెచ్చారు. యోనాతాను హృదయము, దావీదు హృదయము పెనవేసుకుపోయింది. కానీ జీవితము ఎప్పుడు ఎల్లవేళలా ఒకలా ఉండదు. కాలం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎన్నో మాటలు చెప్పిన వారు వదిలిపెట్టి పోతూ ఉంటారు. నిజము నిలకడగా తెలుస్తుందో లేదో కానీ నిలకడలేని మనుషులు ఎంత చేసినా కూడా వాళ్ళల్లో నిలకడ రాదు. నేను నా సేవా పరిచర్యలో, నా జీవిత అనుభవంలో ఎంతో మందిని చూశాను. ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన ఉండదు. ఎప్పుడు చూడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక మాట చెప్పిన, కువైట్లో ఉన్నాం కదా, ఇండియా వాళ్ళు మేము అని వెనకేసుకొస్తారు. నిజంగా కేరళ వాళ్ళ కోసం మాట్లాడాలంటే తెలుగోళ్ళు కేరళ వాళ్ళు అంటారు. ఈలోపు తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మా పాలకొల్లోళ్ళు తెలుసా అంటాం. ఇంతకీ పాలకొల్లోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా మా కుటుంబం తెలుసా. ఏంటో కదా, నిజంగా గొప్పలు గొప్పలు గొప్పలు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అందరూ తప్ప అని చెప్పేదే నేను చూశాను. కానీ
ఆ 10 మందిని కలుపుకుందామని, మన ఉద్యోగము మనకి అప్పచెప్పబడిన పని ఇది, నేను అప్పగింపబడిన దాంట్లో నమ్మకముగా ఉండాలి అని. కానీ ఎప్పుడైతే దావీదు సింహాసనాసీనుడయ్యాడు, నెమ్మది కలిగింది, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అయితే ఒకానొక దినమున వసంతకాలమున దావీదు మిద్దె మీదకెక్కాడండి. అంతేనండి, ఏ రోజునైతే నీవు నేను కొండెక్కుతామో అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి చూడరాని దృశ్యం చూశాడు. అంతే, తన హృదయం పాడైపోయింది. అప్పుడు కీర్తన 51 వచ్చిందండి. రిపెంటెన్స్, ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్, ద సబ్మిషన్. ఏమంటున్నాడో తెలుసా? 10వ వచనము, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఇంకా అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఎంతగా గుండె కుబిలిపోతున్నాడు తెలుసా? నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఎలాగ చెప్తాడు తెలుసా? నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమము తుడిచివేయము. ఇంకా చెప్తాడు, దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు పవిత్రపరచు. నా అతిక్రమములు నీకు తెలిసేయున్నవి, నా పాపము ఎప్పుడు నీ ఎదుట ఉన్నది. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీవు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడండి, కడవరకు నీతిమంతుడండి. ఆయనే ఆది, ఆయనే అంతము. అందుకనే పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు? సమస్తమైన అన్యజనులు, అంటే నీ చుట్టూ ఉన్న వారందరూ విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఏంటంటే, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారముగా ప్రవక్తల లేఖనముల ద్వారా తెలుపబడి ఉన్నది. ఈ మర్మము ఏంటంట? ఆ సువార్త ఏంటంట? యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగా మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. అంటే ఏమంటున్నాడు? అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా, అంటే మనము ప్రకటిస్తుంది యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితం. ఆయన పరిశుద్ధుడు కనుక ప్రకటిస్తున్న వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, నేను కాదు. ఆయన నీతిమంతుడు కాదా? కాబట్టి ఈ వింటున్న వారిని నీతిమంతులుగా ఆయన మారుస్తాడు. ప్రార్థన చేయడం నా వంతు, స్వస్థత చేయడం ఆయన తంతు, వాక్యం విత్తడం నా వంతు, కార్యం చేయుట ఆయన తంతు. కనుక నేను ప్రకటించువాడిగా ఇటుపక్కన, కార్యం చేసేవాడుగా ఆయన అటుపక్కన ఉన్నాడు. మనము అటుపక్కకు వెళ్ళి మనము చేస్తే ఎలా కుదురుతుంది? మనం ప్రకటించవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు ప్రభువునందు ప్రియులరా. కనుక ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో, అనుగ్రహించిన కృప తప్ప, అంటే నిజంగా కదా, ఎన్నో ప్రారంభించాం కదా, జీవితాన్ని ఏ రోజన్నా ఎలా ముగించాలని కోరుకుంటున్నావో అర్థమైందా? ఒక ఇల్లు కట్టుకుంటావు అంటే సుఖం కోసం, లగ్జరీ కోసమే ఆలోచిస్తున్న నీవు, అయ్యా చచ్చిపోతున్నానని భయం లేదు, కానీ ఏమీ చేయకుండానే చచ్చిపోతున్నానే. అయ్యా, ఇవ్వబడిన జీవితంలో నా ఆశలు, నా కళ్ళే నమ్ముకున్నాను, కానీ ఈరోజైనా అందరూ చెడ్డోలే అని చెప్తున్నానే. నా మాటల్లో ఎవరినైనా కలుపుకునే మాట వచ్చిందా? ఎవరితో అయినా కలిసిపోయే మాట నాకు వచ్చిందా? మీకు తెలుసా, ఒక కొబ్బరి చెట్టును చూస్తే కొబ్బరి చెట్టులో వ్యర్థమైనదంటూ ఏదీ లేదండి. ప్రతి వస్తువుని వాడేది, అంటే ఏదైనా ఉంది అంటే ప్రతి భాగాన్ని వాడేది కొబ్బరి చెట్టు, తాటి చెట్టు. అటువంటి కొన్ని చెట్లు చూచినప్పుడు రాళ్ళేసినా పళ్ళిస్తాయే, నరికేసినా వాటిని బోధుల్ని వాడతారే, ఆఖరికి ఆకుల్లోంచి ఈనులు తీస్తారే. కొబ్బరి చెట్టు లాగా మన జీవితం
ఒక తాటి చెట్టులాగా మన జీవితం ఉండగలిగితే, ఎన్నోసార్లు కొన్ని విషయాలు అనిపిస్తాయి. పాలు నిజంగా ఆ పాలు నుంచి అనేక సార్లు అనిపిస్తుంది ఈ డైరీ ఫామ్ లేకపోతే. నిజంగా డైలీ రొటీన్కి అలవాటైపోయిన మనము మన వలన 10 మందికి ఉపయోగకరంగా ఉంటుందా? మన అంతరంగంలో ఏమి ముద్రించబడిపోయి ఉంది? నిజంగా మనము ఏమి ఆశపడుతున్నాం? ఏది వెతుకుతున్నాం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజే యుగాంతము అంటే, సమాప్తము అంటే, దిన అంతము అంటే, జీవితాంతము అంటే, జీవితాంతము వరకు తోడుగా ఉండేవాళ్ళు ఎంతో మందిని వీళ్ళొద్దు ఇంకా నాకు అనుకుంటాం కదా. ఎంతో ప్రయత్నం చేస్తాం కదా. కొంతమందిని వీళ్ళు ముగిసే వరకు ఉండిపోతే బాగుంది అంటాం కదా. నీ చేతుల్లోనే నా జీవితం వెళ్ళిపోవాలనుకుంటాం కదా. నిజంగా అటువంటి మెత్తటి మాటలు ఒక్కసారన్నా ఎవరి దగ్గర నుంచి వినగలిగామా? నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పేవాళ్ళు దొరికారా? ఏమో కదా. నిజంగా దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో అని చెప్పట్లేదు, కానీ అంతము అనేది ఖచ్చితము, ఆరంభము అనేది ఎలా ఆరంభిస్తామో తెలీదు. ఒక దినం ఉదయం లేస్తాము, అదిగో మస్కట్ నుంచి ఒక ఆవిడ దేశం వచ్చింది, ఇండియా వచ్చింది, బస్సులో కూర్చుంది, గుండాగి చనిపోయింది, బస్సులోనే చనిపోయింది. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ముగింపు రాశాడో, నిజంగా ఓపెనింగ్ పేజ్ కంటే క్లోజింగ్ పేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఓపెనింగ్ రేస్ కంటే క్లోజింగ్ రేస్ చాలా ఇంపార్టెంట్ కదా. స్కూల్లో జాయిన్ అయిన దినము కాదు, స్కూల్ ముగించిన దినమే కదా మనకి సర్టిఫికేట్ దొరుకుతుంది. జీవితంలో ప్రభువు దగ్గర మెప్పు పొందాలంటే ఏమో కదా, కల్లా కపటం ఉండకూడదు అని చెప్తారు, కానీ వివేకం కలిగి అవి లేకపోతే బ్రతకలేము అంటారు. నిజంగా లౌక్యం కావాలా, సౌఖ్యం కావాలా, లేకపోతే సర్వము ఎరిగిన దేవుడికి నమ్మకంగా ఉండాలా? నిజంగా జీవితంలో కూడా ఎదురైన పరిస్థితులు అలాగే అనిపిస్తాయి కదా. డబ్బుంటేనే రాజ్యం అనిపిస్తుంది కదా. అయితే నేను చెప్పిన నా వాక్యము, నేను చూసిన నా అనుభవము, దేవుడు మంచివాడు, ఆయనకి మాత్రమే తెలుసు. ఇంకా నీ జీవితం ఉంది కదా, ఎందుకు తొందరపడతావు? ఖచ్చితంగా నీకు మంచి రోజు వస్తుంది. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను తన చేతుల్లో యుగ అంతము వరకు, ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, తల్లి గర్భములో ఎరిగిన దేవుడు, భూగర్భంలోనికి వెళ్ళిన, సముద్ర గర్భములోంచి యోనాను తీసిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అంతము వరకు మమ్మల్ని కాపాడే దేవుడవని, అధ్యక్షుడవు నీవని, నీవు తప్ప మాకు దిక్కు లేదని నిత్యముగా వాక్యం విన్న వారిని నిండారులుగా దీవిస్తూ యేసు నామమున దీవెన పలుకుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.